ఈ మధ్య పల్లె పిచ్చలేస్తుందబ్బా, అందుకే ఫెయిర్ అండ్ లవ్లీ ఎక్కువ పూసుకుంటున్నా, అయినా కూడా తగ్గట్లేదు. ఏమోలేబ్బా, ఇది పక్కన పెట్టండి. వెల్కమ్ టు బుస్ బస్. నెంబర్ 1, అసలు ఫస్ట్ RRR దేశభక్తి ఫ్రెండ్షిప్ గురించి కాదంట. హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణే. కాకపోతే ఒక పెద్ద యాక్ట్రెస్ ని పెట్టి ట్రయాంగిల్ లవ్ స్టోరీ తీద్దాం అనుకున్నాడంట. తర్వాత దీని గురించి వాళ్ళ వైఫ్ కి తెలిసి, ఈ లవ్ స్టోరీలు ఇవన్నీ నీకు సెట్ కావాలి నాయనా, సో ఏదన్నా డిఫరెంట్ గా ప్లాన్ చేయి, అండ్ ఆడియన్స్ కూడా నీ దగ్గర నుంచి ఇలాంటివి ఎక్స్పెక్ట్ చేయట్లేదు. సో అందుకే మనోడు ఫ్రెండ్షిప్, ప్యాట్రియాటిజం అని వచ్చాడు. ఒకవేళ లవ్ స్టోరీ తీసుంటే ఫ్లాప్ అవుతుంది అని చెప్పనులే కానీ ఇంత మంచి రిజల్ట్ అయితే వచ్చేది కాదు. సర్లే అని ఒకవేళ ఇది నిజంగానే ట్రయాంగిల్ లవ్ స్టోరీగా తీసాడు అనుకోండి, అప్పుడు అమ్మాయి కోసం కొనుక్కునే వాళ్ళు ఇద్దరు, అంతే కదా. నెంబర్ 2, సాంబార్ బ్యాచ్ వల్ల యువన్ శంకర్ రాజా దెబ్బకి తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ని డీయాక్టివేట్ చేసుకున్నాడు. తలపతి యాక్ట్ చేసిన గోట్ లైఫ్ నుంచి ఒక సాంగ్ ని రిలీజ్ చేశారు, విజిల్ పోడు అని. పాట అయితే విన్నానబ్బా, విజిల్ పోడు అంతా ఏం లేదు. చెప్పాలంటే లియోలో ఒక పాట ఉంటుంది చూడండి, నా రెడీదా అని, ఆ పాట లెక్క ఉంటది. అందుకే ఇంకా ఫ్యాన్స్ కి బాగా కాలి మనోని గట్టి చేసుకున్నారు. చెప్పినా కదా, ఏం పని ఉండదు ఫ్యాన్స్ కి. ఫ్యామిలీకి ఏమైనా పర్లేదు కానీ హీరో బాగుండాలని కోరుకుంటారు, ఏందో మరి. నెంబర్ 3, స్వాతి టీచర్. గమ్మత్తుగా ఉంది కదా పేరు. నాకు తెలిసి సినిమా కూడా బాగానే ఉంటుంది, ఎందుకంటే దీన్ని డైరెక్ట్ చేసింది ఆదిత్య హాసన్ కాబట్టి. #90s ఉంది కదా, దానికి ఇతనే అనమాట రైటర్. సో కొంచెం నమ్మకం అయితే ఉంది సినిమా బాగుంటుందని. నెంబర్ 4, మలైకా అరోరా. ఎప్పుడు చూసినా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో ఒక హెడ్ లైన్ లాగా ఉంటుందబ్బా ఈమె పేరు. ఈమె దేనికి ఫేమస్ మీకే తెలుసు. అండ్ అర్జున్ కపూర్ తో రిలేషన్ లో కూడా ఉంది ఈమె. దీనిలో స్పెషల్ ఏముంది అంటారా, యాక్చువల్ గా అర్జున్ కపూర్ ఈమె కంటే 12 years చిన్నోడు. హైలైట్ ఏంటంటే ఒక వాడ్కాస్ట్ లో ఈమె తన కొడుకుని నువ్వు వర్జినిటీ ఏ ఏజ్ లో కోల్పోయావని అడిగింది. అంతే ఇంకా మనోడు బాగా షాక్ అయ్యి ఏం చెప్పాలో తెలియక నవ్వేశాడు. అంతే కదా బా, మన ఇండియాలో వీటి గురించి పేరెంట్స్ తో పెద్దగా డిస్కస్ చేయరు కదా. సో ఇలా అడిగేసరికి కొంచెం సర్ప్రైజింగ్ గానే ఉంటది. ఆ పిల్లని పక్కన పెట్టేస్తే పబ్లిక్ అయితే గట్టి వేసుకున్నారు ఈమెని. నీ వల్లనే ఈ సమాజం, దేశం, ఈవెన్ ప్రపంచం మొత్తం నాశనం అయ్యేది కూడా నీ వల్లనే అని చెప్పి భయంకరంగా బూతులు తిడుతున్నారు పాపం. నెంబర్ 5, చెప్పినా కదా పుష్ప రేంజ్ మామూలుగా లేదని. పుష్ప నార్త్ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ని ఏకంగా 200 కోట్లు కొన్నారు. నెంబర్ 6, రామ్ డబల్ స్మార్ట్. ఈ సినిమా గురించి ఏం పెద్ద అప్డేట్లు లేవు, బట్ తెలిసింది చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఇస్మార్ట్ శంకర్ సినిమాకి కంటిన్యూ స్టోరీ. ఇస్మార్ట్ శంకర్ ఎక్కడైతే ఎండ్ అయిందో అక్కడి నుంచి కంటిన్యూ చేస్తారు. హీరోయిన్ వచ్చేసి నిధి అగర్వాల్ కాదు, కావ్య తపర్. అండ్ విలన్ గా సంజయ్ దత్. ఈ సినిమాని June 14th రిలీజ్ చేద్దామని ప్లాన్ చేస్తున్నారు. ఇంకా తెలిసిందే, అన్ని కరెక్ట్ ఉంటే రిలీజ్ అవుతుంది, లేకపోతే లేదు. ఇదండి ఈ రోజు బూజు బస్సు. ఉంటా మరి, టాటా బాబాయ్, టేక్ కేర్.